హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకు రెగ్యులర్గా ఆడవారికి లో బీపీ కన్ఫామ్గా ఉంటుంది. సో లో బీపీ తగ్గించుకోవడానికి, బీపీ కంట్రోల్ అవ్వడానికి నేను ఒక రెమెడీ చెప్తున్నాను. సో ఆ రెమెడీ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు లో బీపీ కంట్రోల్ అవుతుంది. సో ఇది నాకు పర్సనల్గా వర్కౌట్ అయింది. సో అందుకోసమని మీకు చెప్తున్నాను. సో మీరు ఇలా రెగ్యులర్గా చేశారంటే మీకు ఖచ్చితంగా లో బీపీ అనేది ఖచ్చితంగా కంట్రోల్కి వస్తుంది. అలాగే మీకు జుట్టు కూడా పెరుగుతుంది, అలాగే ఫేస్ కూడా గ్లో వస్తుందండి. కొంతమంది లేడీస్కి పని చేస్తూ చేస్తూ కళ్ళు తిరగడం, పడుకొని లేవగానే కళ్ళు తిరిగినట్టు కళ్ళని మస్కగా అవ్వడం అవుతుంది. సో అలాంటి లేడీస్కి లో బీపీ ఉంటుంది. సో లో బీపీ కంట్రోల్ అవ్వడానికి సో నేను చెప్పే ఈ జ్యూస్ కనుక రెగ్యులర్గా తాగితే మీకు లో బీపీ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇది పర్సనల్గా నాకు ఖచ్చితంగా వర్కౌట్ అయిందండి. సో నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇది కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటే లో బీపీ కంట్రోల్ అవ్వడంతో పాటు హెయిర్ ప్రాబ్లమ్స్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. సో స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా షైనీగా ఉంటుంది. సో హెయిర్ కూడా సేమ్ అలాగే మనకు గ్రోతింగ్ ఉంటుంది, ప్లస్ డ్రాండ్రఫ్ ఉండదు. మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ తోటి మనం ఈ జ్యూస్ చేసుకుంటాము. సో డ్రై ఫ్రూట్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకు హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవైతే మనం నానబెట్టుకున్నాం కదా. సో బాదం పప్పు, జీడిపప్పు, ఇది వచ్చేసి అంజీరా డ్రై ఫ్రూట్, ఇది వచ్చేసి ఖర్జూరా డ్రై ఫ్రూట్. సో దీని నేమ్ ఏంటో నాకు తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది కూడా నానిపోయింది. సో వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బనానా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మాత్రం నేను వాడుతున్నాను. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు బనానాని ముక్కలుగా వేసుకోవాలి. మీ దగ్గర హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోండి. సో హనీ స్వీట్నెస్కి యూజ్ అవుతుంది. సో అలాగే పాలలో హనీ కలిపితే మనం కొంచెం బొద్దుగా అవుతాము. సో నా దగ్గర హనీ లేదు, సో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. సో వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మిల్క్ యాడ్ చేయాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సో ఇదైతే చాలా హెల్దీ అండి. కన్ఫామ్గా మీరు ఇది ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు వచ్చేది ఎట్లాగో సమ్మరే కాబట్టి కూల్గా చేసుకొని తింటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. సో ఇదైతే చూసారు కదా ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. సో చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తింటుంటే నాకైతే ఐస్ క్రీమ్ లాగా అనిపించింది. సో ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే వచ్చింది.
సో ఒక్క స్పూన్తో ఆగారు, మీరైతే గ్లాస్ మొత్తం ఫినిష్ చేయాల్సిందే. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.